Hello everyone, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జీకే. ఇండియాలో అనదర్ బిగ్గెస్ట్ డొమెస్టిక్ గ్రూప్ ఏంటో తెలుసా? ఆదిత్య బిర్లా గ్రూప్ అండి. 1857 లో సేత్ శివ్ నారాయణ్ బిర్లా స్టార్ట్ చేశారనమాట. హెడ్ క్వార్టర్స్ ముంబైలో ఉంది. 36 కంట్రీస్ లో ప్రెసెన్స్ ఉంది. అండ్ 2023కి గ్రూప్ రెవెన్యూ ఎంతో తెలుసా? $65 బిలియన్ అండి. ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రిటైల్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, హిందాల్కో, అల్ట్రాటెక్ సిమెంట్, ఆదిత్య బిర్లా కెమికల్స్, సెంచరీ టెక్స్టైల్స్, వోడాఫోన్ ఇలా చాలా లిస్టెడ్ అండ్ అన్లిస్టెడ్ కంపెనీస్ ఆదిత్య బిర్లా గ్రూప్ లో ఉన్నాయన్నమాట. సో ఈ రోజు ఈ వీడియోలో బిర్లా గ్రూప్ ఇన్వెస్ట్ చేసిన టాప్ 5 అండర్ వాల్యూడ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ ఏంటో తెలుసుకుందాం. అందులో ఫస్ట్ కంపెనీ ఏంటో తెలుసా? రెప్కో హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్ అండి. ఏప్రిల్ 2000 లో ఇన్కార్పొరేట్ అయింది. హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ అన్నమాట. హోమ్ లోన్స్ ప్రొవైడ్ చేస్తుంది. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 2522 crores ఉందండి. ఇది ఒక స్మాల్ క్యాప్ కంపెనీ. అండ్ ROCE 9.04% ఉంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ 12.5% ఉంది. సో మనం అండర్ వాల్యూడ్ అన్నాం కాబట్టి ఇండస్ట్రీ PE చూద్దాం. 15.8 ఉందండి ఇండస్ట్రీ PE. అండ్ స్టాక్ PE చూస్తే 7.20 ఉంది. సో PE రేషియో వైజ్ ఈ కంపెనీ అండర్ వాల్యూడ్ అనమాట. మోరోవర్ బుక్ వాల్యూ కనుక చూస్తే 429 రూపీస్, ఇంట్రెన్సిక్ వాల్యూ 480 రూపీస్ ఉంది. వెరస్ కరెంట్ మార్కెట్ ప్రైస్ 403 ఉంది. సో ఇంట్రెన్సిక్ వాల్యూ వైజ్, బుక్ వాల్యూ వైజ్ చూసినా కూడా రెప్కో హోమ్ ఫైనాన్స్ అనేది అండర్ వాల్యూడ్ కంపెనీ. మనం కంపెనీ గ్రాఫ్ కనుక చూస్తే ఈ ఎల్లో లైన్ ఉంది కదా, ఈ ఎల్లో లైన్ అనేది 50 డే మూవింగ్ యావరేజ్ అండి. అలాగే బ్లాక్ లైన్ వచ్చేసరికి 200 డే మూవింగ్ యావరేజ్ అనమాట. ఒకసారి మనం 50 డే మూవింగ్ యావరేజ్ కనుక చూస్తే 400 రూపీస్ ఉందండి. వేరే 200 డే మూవింగ్ యావరేజ్ 337 ఉందన్నమాట. ఇది ఒక టెక్నికల్ అనాలిసిస్ ఇండికేటర్ అండి. షార్ట్ టర్మ్ మూవింగ్ యావరేజ్ అంటే 50 డే మూవింగ్ యావరేజ్, లాంగ్ టర్మ్ మూవింగ్ యావరేజ్ అంటే 200 డే మూవింగ్ యావరేజ్ కి కనుక క్రాస్ చేస్తే దీన్ని గోల్డెన్ క్రాస్ ఓవర్ అంటారండి. మనం దీన్ని బుల్లిష్ సిగ్నల్ గా కన్సిడర్ చేయొచ్చు. అండ్ స్టాక్ ప్రైస్ ఇంకా పెరగొచ్చు అని ఒక ఇండికేషన్ కూడా. ప్రమోటర్ షేర్ హోల్డింగ్ కనుక చూస్తే సెప్టెంబర్ 2023కి 37.13% ఉందండి. అండ్ ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ 15.29% ఉంది. క్వార్టర్ అండ్ క్వార్టర్ ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ పెరిగింది. అండ్ డిఐ షేర్ హోల్డింగ్ 18.40 ఉంది. క్వార్టర్ అండ్ క్వార్టర్ డిఐ షేర్ హోల్డింగ్ తగ్గింది. అండ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ 29.17% ఉందండి. డిఐ సెక్షన్ లో కనుక చూస్తే HDFC స్మాల్ క్యాప్ ఫండ్ కి 8.72% స్టేక్ ఉందండి. అండ్ మెయిన్ గా మనం ఆదిత్య బిర్లా గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ట్రస్టీ ప్రైవేట్ లిమిటెడ్ కి 5.64% స్టేక్ ఉందండి ఈ కంపెనీలో. లాస్ట్ 1 month లో ఈ కంపెనీ 3% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చిందండి. అండ్ 6 months లో కనుక చూస్తే 41% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year లో 74% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ నాథ్ బయోజిన్స్ ఇండియా లిమిటెడ్ అండి. కాటన్, వీట్, జోవర్, బజ్రా అండ్ వెజిటేబుల్స్ కు సంబంధించిన హైబ్రిడ్ సీడ్స్ ప్రొడక్షన్ అండ్ మార్కెటింగ్ చేస్తుంది అనమాట. డొమెస్టిక్ మార్కెట్ లో 30 years ఎక్స్పీరియన్స్ ఉంది ఈ కంపెనీకి. అండ్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 386 crores ఉందండి. ఇది ఒక మైక్రో క్యాప్ కంపెనీ. అండ్ ROCE 7.08%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 6.31% ఉంది. అండ్ ఇండస్ట్రీ PE 35.7 ఉంటే స్టాక్ PE 10 మాత్రమే ఉంది. సో PE రేషియో వైజ్ ఈ కంపెనీ అండర్ వాల్యూడ్ అనమాట. మోరోవర్ కంపెనీ ఇంట్రెన్సిక్ వాల్యూ కనుక చూస్తే 310 రూపీస్ అండ్ బుక్ వాల్యూ 318 రూపీస్ ఉంది. వేరే కరెంట్ మార్కెట్ ప్రైస్ 203 రూపీస్ మాత్రమే ఉంది. సో బుక్ వాల్యూ అండ్ ఇంట్రెన్సిక్ వాల్యూ వైజ్ చూసినా కూడా కంపెనీ అండర్ వాల్యూడ్. అండ్ కంపెనీ గ్రాఫ్ కనుక చూస్తే 200 డే మూవింగ్ యావరేజ్ 194 ఉందండి. అలాగే 50 డే మూవింగ్ యావరేజ్ 200 ఉంది. సో 50 డే మూవింగ్ యావరేజ్ 200 డే మూవింగ్ యావరేజ్ ని క్రాస్ చేసింది కాబట్టి ట్రెండ్ అనేది పాజిటివ్ గా ఉండొచ్చు. అండ్ షేర్ ప్రైస్ అనేది ఇంకా పెరగొచ్చు. కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూస్తే ప్రమోటర్ షేర్ హోల్డింగ్ 45.59%, ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ చాలా తక్కువగా ఉంది, 0.22% ఉంది. అండ్ డిఐ షేర్ హోల్డింగ్ 4.37% ఉంది. అండ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ 49.89% ఉంది. అండర్ డిఐ సెక్షన్ లో కనుక మనం చూస్తే ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ట్రస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ కి 4.36% స్టేక్ ఉందండి. లాస్ట్ 1 month లో ఈ కంపెనీ షేర్ ఎటువంటి రిటర్న్స్ ఇవ్వలేదండి. బట్ 6 months లో కనుక చూస్తే 6% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year లో చూస్తే 25% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. నెక్స్ట్ కంపెనీ సుప్రియా లైఫ్ సైన్సెస్ లిమిటెడ్ అండి. ఇది ఒక ఫార్మా కంపెనీ. ఈ కంపెనీ యాక్టివ్ ఫార్మాసిటికల్ ఇంగ్రీడియంట్స్ APIs ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది అనమాట. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 2215 crores ఉంది. ఇది ఒక స్మాల్ క్యాప్ కంపెనీ. అండ్ ROCE 18.6%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 13.7% ఉంది. అండ్ ఇండస్ట్రీ PE చూస్తే 34.8 ఉంటే స్టాక్ PE 22.1 ఉంది. సో PE రేషియో వైజ్ సుప్రియా లైఫ్ సైన్సెస్ అనేది అండర్ వాల్యూడ్ కంపెనీ. అండ్ కంపెనీ ఇంట్రెన్సిక్ వాల్యూ కనుక చూస్తే 481 రూపీస్ ఉందండి. వేరే కరెంట్ మార్కెట్ ప్రైస్ 275 ఉంది. సో ఇంట్రెన్సిక్ వాల్యూ వైజ్ చూసినా కూడా కంపెనీ అండర్ వాల్యూడ్ అనమాట. అండ్ కంపెనీ గ్రాఫ్ కనుక చూస్తే 200 డే మూవింగ్ యావరేజ్ 261 ఉందండి. అలాగే 50 డే మూవింగ్ యావరేజ్ వచ్చేసరికి 265 ఉందన్నమాట. సో 50 డే మూవింగ్ యావరేజ్ అనేది 200 డే మూవింగ్ యావరేజ్ అబోవ్ ఉంది కాబట్టి ట్రెండ్ అనేది బుల్లిష్ గా ఉండే అవకాశం ఉంది. అండ్ కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూస్తే ప్రమోటర్ షేర్ హోల్డింగ్ 68.30%, ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ 5.35% అండ్ డిఐ షేర్ హోల్డింగ్ 7.17%, పబ్లిక్ షేర్ హోల్డింగ్ 19.19% ఉంది.
అండర్ డిఏ సెక్షన్ లో కనుక మనం చూస్తే ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ కి 3.68% స్టేక్ ఉందండి. క్వార్టర్ అండ్ క్వార్టర్ స్టేక్ కూడా పెరిగింది. లాస్ట్ 1 మంత్ లో ఈ కంపెనీ షేర్ 12% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చిందండి. అండ్ 6 మంత్స్ లో 10% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 ఇయర్ లో 14% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ సిఎంఎస్ ఇన్ఫో సిస్టమ్స్ లిమిటెడ్ అండి. ఇండియాలోని లార్జెస్ట్ క్యాష్ మేనేజ్మెంట్ కంపెనీ అన్నమాట. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 5,979 crores ఉంది. ఇది ఒక స్మాల్ క్యాప్ కంపెనీ. అండ్ ROC 28.2%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 20.2% ఉంది. అండ్ ఇండస్ట్రీ పీ 35.7 ఉంటే స్టాక్ పీ 20.6 ఉంది. సో PE రేషియో వైజ్ సిఎంఎస్ ఇన్ఫో అనేది అండర్ వాల్యూడ్ అనమాట. అలాగే కంపెనీ ఇంట్రెన్సిక్ వాల్యూ చూస్తే 442 రూపీస్ ఉంది. కరెంట్ మార్కెట్ ప్రైస్ 382 మాత్రమే ఉంది. సో ఇంట్రెన్సిక్ వాల్యూ వైజ్ చూసినా కూడా ఈ కంపెనీ అండర్ వాల్యూడ్. అండ్ ఈ కంపెనీ గ్రాఫ్ కనుక చూస్తే 200 డే మూవింగ్ యావరేజ్ వచ్చేసరికి 351 అండి. అండ్ 50 డే మూవింగ్ యావరేజ్ 381 అనమాట. సో ఆల్రెడీ 200 డే మూవింగ్ యావరేజ్ ని 50 డే మూవింగ్ యావరేజ్ క్రాస్ చేసి ట్రేడ్ అవుతుంది కాబట్టి ట్రెండ్ అనేది బుల్లిష్ గా ఉండొచ్చు. అండ్ ఈ కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక చూస్తే ప్రమోటర్ షేర్ హోల్డింగ్ క్వార్టర్ అండ్ క్వార్టర్ చాలా తగ్గింది. 46.48% నుంచి 26.69% కి. ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ పెరిగింది 23.76% కి. అలాగే డిఐ షేర్ హోల్డింగ్ కూడా క్వార్టర్ అండ్ క్వార్టర్ పెరిగింది 20.96% నుంచి 23.98% కి. అండ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ 25.56% ఉంది. అండర్ డిఐ సెక్షన్ లో కనుక మనం చూస్తే చాలా మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేస్తున్నాయండి. ఇందులో మనం ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ట్రస్టీ ప్రైవేట్ లిమిటెడ్ కి 3.50% స్టేక్ ఉందండి. లాస్ట్ 1 మంత్ లో ఈ కంపెనీ షేర్ 2% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చిందండి. 6 మంత్స్ లో 12% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 ఇయర్ లో 20% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. నెక్స్ట్ కంపెనీ ఫెడరల్ బ్యాంక్ లిమిటెడ్ అండి. 1931 లో ఇన్కార్పొరేట్ అయ్యింది. రిటైల్ అండ్ కార్పొరేట్ బ్యాంకింగ్, పారా బ్యాంకింగ్ యాక్టివిటీస్ సచ్ as డెబిట్ కార్డ్, థర్డ్ పార్టీ డిస్ట్రిబ్యూషన్స్, ట్రెజరీ అండ్ ఫారెన్ ఎక్స్చేంజ్ బిజినెస్ చేస్తుంది అనమాట. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 38,125 crores ఉందండి. ROC 5.91%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 15.3% ఉంది. అండ్ ఇండస్ట్రీ పీ 13 ఉంటే స్టాక్ పీ 10.4 మాత్రమే ఉంది. సో PE రేషియో వైజ్ ఫెడరల్ బ్యాంక్ అనేది అండర్ వాల్యూడ్. అలాగే ఇంట్రెన్సిక్ వాల్యూ 211 రూపీస్ ఉందండి. వెరాజ్ కరెంట్ మార్కెట్ ప్రైస్ 157 మాత్రమే ఉంది. సో ఇంట్రెన్సిక్ వాల్యూ వైజ్ చూసినా కూడా ఫెడరల్ బ్యాంక్ అనేది అండర్ వాల్యూడ్. ఫెడరల్ బ్యాంక్ సంబంధించిన చార్ట్ కనుక మనం చూస్తే 200 డే మూవింగ్ యావరేజ్ 138 అండి. 50 డే మూవింగ్ యావరేజ్ 148. సో ఆల్రెడీ 200 డే మూవింగ్ యావరేజ్ ని 50 డే మూవింగ్ యావరేజ్ క్రాస్ అయ్యే ట్రేడ్ అవుతుంది కాబట్టి ప్రైస్ అనేది ఇంకా పెరిగే అవకాశం ఉంది. అండ్ కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక చూస్తే ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ అక్టోబర్ 2023 కి 29.43% ఉందండి. అలాగే డిఐ షేర్ హోల్డింగ్ 44.04%, పబ్లిక్ షేర్ హోల్డింగ్ 26.53% ఉంది. అండర్ డిఐ సెక్షన్ లో గనక మనం చూస్తే ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ట్రస్టీకి 2.42% స్టేక్ ఉందండి. ప్రెసెంట్ ఫెడరల్ బ్యాంక్ షేర్ లిమిటెడ్ 156 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 మంత్ లో ఈ కంపెనీ షేర్ 6% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 మంత్స్ లో 27% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 ఇయర్ లో 13% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. ఇదంటే ఈ రోజు వీడియో. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ చేసింది. మీరు స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసే ముందు మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ ని కన్సల్ట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.